కణాదుడు ఎంత గొప్ప మనిషోనండి. కణాన్ అత్తీతి కణాదహ అంటారు. అంటే ఆయన ఎంతసేపు ఈ అణువుల మీద పరిశోధన చేశాట, అణు విజ్ఞానం. వాళ్ళ అమ్మ అందుట, వీడు అసలు అణువులే తిని బతుకుతాడరా, వీడికి అణువులు తప్పితే ఇంకేం అక్కర్లేదు, ఎంతసేపు ఆ అణువుల పరిశోధన నుంచి బయటికి రాడు, అన్నం కూడా తిండ వీడు, అందుకని ఈ అణువులే తిని బతుకుతాడరా అని కణాన్ అత్తి కణాదాని పేరెట్టేశారండి. అంత పరిశోధన చేశాడు ఆ మహర్షి అణువుల మీద. కానీ ఆశ్చర్యం అండి భారతీయ శాస్త్రవేత్తలకి, ఇతర శాస్త్రవేత్తలకి, శాస్త్రీయ విజ్ఞాన విషయంలో భారతదేశం అభివృద్ధి చెందలేదు. ఎంతసేపు ఈ పద్యాలు రాసుకుంటూ కూర్చున్నారు, కవిత్వాలను సంగీతాలు వీణ వాయించుకుంటూను. శాస్త్రీయ విజ్ఞానం అంతా అమెరికాలో ఉంది, రష్యాలో ఉంది, జపాన్లో ఉంది, జర్మనీలో ఉంది అన్నారు. ఒట్టిది. సరిగ్గా గమనించండి, ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానం ఒక పరిమితి మేరకే అభివృద్ధి చెందుతుంది, అంతే. ఈ దేశం లక్షణం అది, భగవంతుడు నిర్దేశించిన విధానం. అపరిమితంగా ఇక్కడ వృద్ధి చెందదు. కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళ మనస్తత్వం చాలా గొప్పది, చాలా విచిత్రమైనది కూడా. ఏదైనా ఆయుధం, ఒక బాంబు ప్రజలకు హాని చేస్తుంది అంటే మనం తయారు చెయ్యమండి. భారతీయ తత్వంలో ఉండదు. దీనివల్ల నాకు పేరు రావడం కంటే దేశం నాశనం అయిపోతుందమ్మో, ఇది తయారు కాకపోవడమే మంచిది, ఇది తయారు కాకపోవడమే మంచిది. మీరు దశావతారం సినిమా చూడండి, ఈ కాన్సెప్ట్నే, ఈ భావననే చూపించారు. ఆ కమల్ హాసన్ వేసిన పాత్ర, సైంటిస్ట్ పాత్ర ఉంది, అదే. ఇది బయట పెడితే ప్రమాదం కాబట్టి దీన్ని బయట పండవద్దు అని దాన్ని ఎక్కడో సముద్రంలో పడేసే ప్రయత్నం చేస్తాడు. మొత్తం 3.5 గంటల సినిమా దీని మీద నడిచింది. చివరికి ఒకడు దాన్ని మింగుతాడు, వాడు నోట్లోంచి బయటకు వస్తూ సునామీ వస్తుంది. కొన్ని పరిశోధనలు మన పేరు కోసం, మన డబ్బు కోసం బయట పెట్టకూడదండి. శాస్త్రవేత్త అంటే శోచిష్కేశుడనంగా అని సాగర ఘోషలో రాశాను చోట. నేను శుష్క జ్ఞానము స్వార్థపూరిత మనస్సును కలిగి వైజ్ఞానిక ఆవిష్కారంబులు చేయనిట్లయగు. శుష్కమైన జ్ఞానం, స్వార్థమైన మనస్సుతో వైజ్ఞానిక ఆవిష్కరణ చేస్తే ఆ బాంబులు పరాయి దేశాలు వాళ్ళు ఉపయోగించుకుంటారు, శక్తిమంతులు, వాళ్ళు ప్రపంచాన్ని నాశనం చేస్తారు. ఈ విజ్ఞానమందు ఆర్యమస్తిష్కుండైన కణాదమోని అణువిచ్ఛేదంబు సేయండు. శుష్క జ్ఞానము స్వార్థపూరిత మనస్సును గల్గి వైజ్ఞానికావిష్కారంబులు చేయనిట్లయగు. ఈ విజ్ఞానమందు ఆర్యమస్తిష్కుండైన కణాదమౌని అణువిచ్ఛేదంబు సేయండు. శోచిష్కేశుండగు శాస్త్రవేత్త, శోచిష్కేశుండగు శాస్త్రవేత్త. శాస్త్రవేత్త ఎప్పుడు అగ్ని, శోచిష్కేశుడు అంటే శోచిష్కేశ ఉషర్బుధ అంటారు అమరకోశంలో అగ్ని. శోచిష్కేశుడైనటువంటి శాస్త్రవేత్త, ఆయన యొక్క చిత్తము తపశ్చిత్తము కావాలి అని రాశాను సాగర ఘోషలో పద్యాన్ని. నీ స్వార్థం కోసం, నీ డబ్బు కోసం బయట పెడితే ఎవడో దాన్ని దుర్వినియోగం చేస్తాడు. ఆ దుర్వినియోగం చేసే వస్తువులను బయట పెట్టకండి దయచేసి. విచక్షణ జ్ఞానం చాలా తక్కువ ప్రపంచంలో ఇవాళ జరుగుతున్నది అది. బాంబులు దాచుకుంటున్నారు అగ్రదేశాల వాళ్ళు, మనం తయారు చేస్తే వంకరెడుతున్నారు. వాడు వేయచ్చు, మనం వేయకూడదు. మరి ఏమైందండి? ఇది మనం ఆలోచించాలి. కణాదుడు అలా పరిశోధన చేసి అణువిచ్ఛేదం మాత్రం ఆయన చేయాలి. అంతేకాదు, అక్కడ ఒక వాక్యం రాశాడు స్పష్టంగా, అణువిచ్ఛేదానికి ఎవరైనా పాల్పడితే ప్రపంచం విచ్ఛేదం అవుతుంది, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అని ముగించాడు. అటువంటి వాడు కణాదుడు. ఈ ఇక్కడున్న మతంగ మహర్షి కణాదుడి కంటే కూడా గొప్పవాట. అతని చరిత్ర మనం చదువుకోబోతున్నాం. ఎంత గొప్పవాళ్ళం అండి, మన అదృష్టం.